జైట్లీ ప్రకటనతో టీడీపీ బీజేపీ బంధం తెగిపోతుందా? టీడీపీలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఎంపీలు చంద్రబాబుకు ఏం చెప్పారు? ఇప్పుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. చంద్రశేఖర్, సంతోష్, ఈ సాయంత్రం ఏపీకి సంబంధించి అలాగే బీజేపీ టీడీపీ మైత్రికి సంబంధించి పరిమాణాలన్నీ కూడా వేగంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో దాదాపు 3 గంటల పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన సహాయం కానీ, రాష్ట్రం అడుగుతున్న సహాయం సంబంధించి సుదీర్ఘంగా వివరించారు. అలాగే రాష్ట్రానికి ఇప్పటికైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు, తీర్మానం చేశారు. అయితే ఆ తర్వాత గంటన్నరకే ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ ప్రెస్ మీట్ పెడుతూ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, అలాగే రాష్ట్రానికి ఇస్తున్నవే ఎక్కువ అంటూ ప్రెస్ మీట్ పెట్టడం టీడీపీలో కలకలం రేపింది. ఒక పక్క టీడీపీ మిత్రధర్మాన్ని పాటిస్తూ ఇంకా సహాయం కోసం అర్థిస్తూ ఉంటే, బీజేపీ లెక్కలేనితనంగా మాట్లాడుతుంది, అవమానించే విధంగా మాట్లాడిందన్న భావనకు వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ ఎంపీలు కానీ, టీడీపీ మంత్రులు కానీ ఒకసారిగా ఈ వ్యవహారం మీద చర్చించడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు హుటాహుటిన అందుబాటులో ఉన్న మంత్రులను సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ ఇచ్చారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఎంపీలు ఏం చెప్పారు అనే విషయం గురించి మనతో మాట్లాడబోతున్నారు అనంతపురం ఎంపీ అలాగే టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. సార్, ఏం చెప్పారు టెలికాన్ఫరెన్స్లో? చంద్రశేఖర్ గారు, టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన విషయాలు చెప్పారు. అసెంబ్లీలో ఆయన ఎక్కడ కూడా తొందరపాటు అనేటువంటిది లేకపోయినా మిత్రపక్షంగా ఎక్కడ కూడా బీజేపీని క్రిటిసైజ్ చేయకుండా తనకు కావాల్సిందేందో స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. దాంట్లో కూడా ఏమన్నారు ముఖ్యమంత్రి గారు అన్నీ మాట్లాడుతూ, ఇంకా కొద్దిగా వ్యవధి ఇవ్వాలా బీజేపీకి, వాళ్ళు ఏం సహాయం చేస్తారో మనకు తప్పకుండా సహాయం చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, మా అందరము మేము రాజీనామాలు ఇవ్వాలా, దూరంగా ఉండాలని చెప్పినా, అటు అసెంబ్లీలో ఇటు ఎంపీలు అందరు చెప్పినా కూడా అవకాశం ఇవ్వాలా, మిత్రపక్ష ధర్మాన్ని పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా కొంతకాలం టైం ఇస్తామనేటువంటి మాట చాలా స్పష్టంగా అసెంబ్లీలో. కానీ గంట లోపలనే ఆశ్చర్యకరంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము జైట్లీ గారిది చాలా దారుణంగా ఉంది. వీ ఆల్ ఎక్స్పెక్టెడ్, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి దానికి కొంత సానుకూలత వస్తుంది, అంతో ఇంతో కొత్త మాటలు వస్తాయి, కొత్తగా ఏదైనా చేసేటువంటి మాట ఆర్థిక సహాయం ఏదైనా చెప్తారని మేము అనుకుంటే చాలా దారుణంగా మాట్లాడారు ఆయన. ఎవరు ఊహించని విధంగా మాట్లాడారు, అందరికీ బాధేసింది, అవమానకరంగా మాట్లాడారు. నాకు అర్థం కాదండి. అంటే డిఫెన్స్కు మాకు డబ్బు ఇస్తే డిఫెన్స్కు తక్కువ వస్తుంది, రక్షణ శాఖకు తక్కువ వస్తుంది అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడటం చాలా దారుణంగా ఉంది. మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేమేదో సహాయం చేస్తాం, ఇది తీసుకోండి అది తీసుకోండి అనేటువంటి మాట చెప్పకుండా ఎట్టెట్లో మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడటం, రాజకీయం అనడము, సెంటిమెంట్ అనడం. అవునండి, ఈ దేశం సెంటిమెంట్ పైన బతుంది. ఆ సెంటిమెంట్ ఉంది కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఆ సెంటిమెంట్ మిమ్మల్ని కాల్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఏమైంది కాంగ్రెస్ గతి? ఆ సెంటిమెంట్తోనే కాంగ్రెస్ భూస్థాపితమైంది. అది మీకు దేవుడు ఆ కర్మ రాసి పెట్టాడు, మాకైతే అర్థం కాదు. ఎందుకు బీజేపీ ఇంత కఠినంగా ఉంది? ఓ పక్క మీరు సానుకూల ధోరణిలో మాట్లాడుతున్నారు, సీఎం కూడా విజ్ఞప్తి చేసిన ధోరణిలో మాట్లాడుతున్నారు, మీరు కూడా ఒక పక్క రోజు ధర్నాలు ఆందోళన పార్లమెంట్లో చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూ ఉన్నారు. కానీ ఇంత కఠినంగా ఉండడం, వాళ్ళు మిమ్మల్ని వదిలించేసుకుందాం అనుకున్నారా? మీరే వాళ్ళని వదిలించేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారా? మేము వదిలించుకోవాలనేటువంటిది ఎప్పుడూ లేదు మా ముఖ్యమంత్రికి, మాకు కూడా. కేంద్రంతో సన్నిహితంగా ఉంటే, కేంద్రంతో మిత్రత్వం ఉంటే ఈ రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక సాయం అంతా అందుతుంది, బాగుంటుందని మేము ఆలోచన చేశాం తప్ప వీరి వైఖరి అర్థమైన మెతక వైఖరి ఎందుకు చేశామంటే, 1కి 10 మార్లు మిత్రత్వం ఉంటే 1కి 10 మార్లు వాళ్ళు అర్థించవచ్చు, వాళ్ళ వల్ల అంతో ఇంతో లాభం పొందుతాము అనేటువంటి అభిప్రాయంతో మేము చేస్తూ వచ్చాము. దాన్ని మా వీక్నెస్ కింద తీసుకున్నారు వాళ్ళు. దట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అదే కాదు, అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు నరేంద్ర మోదీ గారు మా ముఖ్యమంత్రి పైన మా ప్రజలపైన ఎందుకు అంత కట్టెత్తున్నారు నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసినంత నా ఊహకు, నాకు 40 ఏళ్ల రాజకీయ పరిజ్ఞానం ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా ఇది పర్సనల్గా ఆయన తీసుకున్నాడని నా అభిప్రాయం.
పర్సనల్ గా అంటే వ్యక్తిగతంగా ఏముంటుంది సార్? ఆయన తిరుపతిలో మీతో కలిసి ప్రచారం చేశాడు, నెల్లూరులో చెప్పాడు. అన్నీ చెప్పాడు. వెంకటేశ్వర స్వామి ఎదురుగానే చెప్పాడు. పాపం ఏం చేశాడు? కాబట్టి అది కాదు, మా ముఖ్యమంత్రి పైన ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి ఆయనకు. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. మా ముఖ్యమంత్రి గారితో చెప్తే కూడా ఆయన ఆరు తేలిగ్గా కొట్టేశారు. కానీ నాకెందుకో మొదటి నుంచి ఈర్ష్య అంటే ఈయనకు మంచి పేరు వస్తుంది, ఈయన రేపు రాబోయే రోజుల్లో నాకు పోటీ పడతాడేమో. ఈ ముఖ్యమంత్రికి శక్తి సామర్థ్యాలున్నాయి. గతంలో కూడా అందరినీ కూడగట్టినటువంటి శక్తివంతుడు. ఎక్కడ కూడగడతాడో, ఎక్కడ నా సీటుకు ముప్పు తెస్తాడో, నీళ్లు తెస్తాడో, సీటు కిందకి చాప కిందకి నీళ్లు తెస్తాడు అనేటువంటి భయం ఏమైనా అతనిలో ఉందేమో, దానివల్లే ఇంత కఠినంగా ఉన్నాడు. మిత్రపక్షంగా ఉంటే ఆయన ఎప్పుడు కూడా టీడీపీతో కలిసి ఉంటుంది, బీజేపీతో టీడీపీ కలిసి ఉంటుంది. బయటికి వెళ్తేనే అలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏపీకి సహాయం చేయకుండా చంద్రబాబు బయటికి వెళ్ళి వేరే కుంపడి పెట్టడానికి మోడీ అవకాశం ఇస్తారా? అట్లా కాదు. చంద్రబాబు నాయుడు కెపాసిటీస్ పైన, చంద్రబాబు నాయుడు సాగిస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలపైన అతని గతుకు శీతకరణ వచ్చి అది ఎంత అనేది కరెక్ట్గా ఎవరూ చెప్పలేకపోతారు. అది మహానుభావులు ఇద్దరికీ ఏమైనా అర్థమైతే అర్థం కావాలా, లేకపోతే మాకెవరికి అర్థమయ్యేటట్టుగా, సామాన్య ప్రజలకు ఎవరికి అర్థమయ్యేటట్టు. జైట్లీ ప్రకటనతో దాదాపు 4 ఏళ్ల టీడీపీ బీజేపీ బంధం కాసేపులో తెగపోతుంది అనుకుంటున్నారా? తప్పకుండా తెగేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన జైట్లీ గారు అసలు ఇవాళ ఆ కాన్ఫరెన్స్ పెట్టకుండా, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఇంకొక 4-5 రోజులు లేట్ చేసింటూ కూడా ఇంకో రకంగా పరిణామాలు ఉండేవి. ఇది అదేమంటారు కదా, కారం పుండు మీద కారం చల్లినట్టు. పొమ్మనకుండా ఏమి లేదు, పొమ్మనే డైరెక్ట్గా చెప్పాడు. ఇంతే తెగేసి చెప్పడంతో ఇంకా పో బాబు అనే చెప్పాడు. దాంట్లో ఏమి పొమ్మనకుండా పొగబెట్టారు. ఇంతకుముందు పొమ్మనకుండా పొగబెట్టారు. ఇవాళ కారం పుండు మీద కారం వేసి రుబ్బాడు. ఇక ఏ పరిస్థితుల్లో కూడా ఆ కారాన్ని తట్టుకోలేక మేము బయటకు పరిగెత్తేటువంటి పరిస్థితి ఆయన కల్పించాడు. నిర్ణయం తీసేసుకున్నారా వెళ్ళిపోవాలని? మేమందరం చాలా స్పష్టంగా ఆయన చెప్పేసాం. ఆయనకు, మా ముఖ్యమంత్రి గారికి, మా లీడర్కి చెప్పాము. వాట్ ఎవర్ ఇట్ మేబీ, మా మంత్రులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం రాజీనామాలకు అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సిన వాడు ముఖ్యమంత్రి. అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు అందరూ చెప్పినారు. మాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, మాకు దిక్కు తోచకుంది, ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తారు, ఎందుకు బయటపోవడం లేదు, ఎందుకు మీరు బంధాన్ని తెచ్చుకోవాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే ముఖ్యమంత్రి కూడా ప్రజలతో పాటు పోవాల్సినటువంటి వాడే. 7-8 గంటల పథకంలోనే ఈ ప్రకటన చేస్తారు, మిత్రబంధాన్ని వదులుకున్నట్టుగా అన్నారు. ఇప్పటివరకు కాలేదు, ఎందుకు జాప్యం జరుగుతుంది? జాప్యం ఏంది లేదు. ఇప్పుడా 7-8 గంటల కదా. నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు మిత్రధర్మాన్ని పాటించాలనుకుంటున్నారేమో, లేకపోతే ఢిల్లీ నాయకులకు చెప్పాలని అనుకుంటున్నారేమో. మోడీకి, అమిత్ షాకు, జైట్లీ గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా ముఖ్యమంత్రికి తెలిసినటువంటి వాళ్ళు. విడాకులైనా కూడా పద్ధతిగా తీసుకుంటున్నారు. విడాకులు కూడా పద్ధతిగా తీసుకోవాలి. నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇవ్వకుండా పోతే ఎట్లా? విడాకులు ఎప్పుడు మంజూరు అవుతాయి? నోటీస్ ఇచ్చి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు విడిపోవడం ఖాయమని మీరు చెప్తా ఉన్నారు, విడిపోతారు. కలిసి ఉండి 4 ఏళ్ళు రాష్ట్రానికి ఏమి తీసుకురాలేము, ఏమి ఇవ్వలేదని చెప్పారు. రేపటి నుంచి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏమీ తీసుకొని రాలేదనే మాట కరెక్ట్ కదా. తీసుకొచ్చాం. అయితే మాకు రావాల్సినంత లాయల్గా, మాకు చట్టబద్ధతగా, వాళ్ళ మిత్రబంధంగా రావాల్సినటువంటిది రాలేదనేది మా బాధ తప్ప ఏమీ రాలేదనేటువంటి మాట ఇట్స్ నాట్ కరెక్ట్. మేము సఖ్యంగా ఇంతకాలం ఉన్నాం కాబట్టి వాళ్ళ మనసు అర్థమైనా పదే సిగ్గు, మానం, బిడియం అన్నీ వదిలిపెట్టి వాళ్ళ చుట్టూరు ప్రదర్శన చేసి కొంత సంపాదించుకో. అయితే విసుగు వచ్చింది మాకు కూడా. ఎన్ని మార్లు తిరగాలయ్యా ఒక ముఖ్యమంత్రి? తన హోదాను మర్చిపోయి, తనవన్నీ మర్చిపోయి 29 సార్లు ప్రదర్శన చేశాయంటే, 3 మార్లు మన వినాయకుడు ప్రదర్శన చేస్తేనే అందరూ హర్షించి శివుడు వరాలిస్తే 29 సార్లు ప్రదర్శన చేస్తే ఈ నాయకుడు నరేంద్ర మోడీ గారు కనకరించకపోతే ఇక ఎంతవరకు, ఎక్కడి వరకు చెప్పండి మాకు. కాబట్టి అయిపోయింది. మీరు మొదటి నుంచి చెబుతా ఉన్నారు ప్రత్యేక హోదా కేంద్రం లేదనక ముందే
టీడీపీలో ప్రకటన చేయకముందే మీరు చెప్తా ఉన్నారు హోదా రాదు, అలాగే వాళ్ళు ఏమి ఇవ్వరని కూడా. ఇప్పుడు మీరు చెప్పింది నిజమైంది అనుకుంటారా? తప్పకుండా ఇది నా 40 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పా ఈ మాట. గోవిందా గోవిందా అని కూడా గోవిందా గోవిందా అనేది ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పా. నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా చాలా స్పష్టంగా 3.5 సంవత్సరాల క్రితం చెప్పా. ఇదే జైట్లీ గారి రూమ్లో మా సుజనా చౌదరి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎంపీలు ఉన్నప్పుడు వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ జైట్లీ గారి కోసం. ఆయన వస్తాడు రూమ్లోని మేమంతా వెయిట్ చేస్తాం. ఇది కుదిరే బంధం కాదు సార్, ఇది ఎప్పుడో రోజు తెచ్చుకోవాల్సినటువంటిది. ఇది సాగదు సార్, ఇది వీళ్ళకు మనకు పొత్తు కుదరదు సార్ అని చెప్పాను. అప్పుడే చెప్పాను. వాళ్ళ భాష, వాళ్ళ అహావభావాలు, వాళ్ళు మనకు ఇస్తున్నట్టు సహాయ సహకారాలు చూసి నేను ఆ నిర్ణయానికి వచ్చాను. టీడీపీ ఇప్పుడు బీజేపీ తోటి బంధాన్ని తెంచుకోవడానికి వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడానికి సంబంధం ఉంది. వైసీపీలు ఎంపీలు రాజీనామా చేస్తా ఉన్నప్పుడు మీరేమన్నారు, దాంతో ప్రయోజనం ఏముంటుందన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మీరు సాధించేది ఏముంటుంది? మేము సాధించేది ఏందీ లేదు. నిజం చెప్పాలంటే ఇంకా 1 పైసానో 2 పైసలో 5 పైసలో నష్టపోతాం. మరి ఎందుకు అలా నిర్ణయం? వినండి. అయితే ఎప్పుడూ లాభమే కాదు చూడాల్సింది, మానవ ప్రాణాలు చూడాలా, ఆత్మగౌరవం చూడాలా. ఆయన ఇవాళ పెట్టకపోయింటే ఇంకా కొంతకాలం కొనసాగించుండేది ఈ స్నేహబంధం. నష్టమైనా కూడా ఆత్మాభిమానం చంపుకోవడంలో ఇష్టం లేక. అదే కాదు, ప్రజలు నిమిషము ప్రతి రాజకీయ నాయకుడికి ఫోన్లు చేస్తున్నారు. ఇంకా ఎందుకు మీరు బయటపడరు, ఏంటి మీరు సాధించేది? ఇంతకాలం చేయండి, ఇంకేమి చేస్తాడు ఈ 6 మాసాల లోపల? చిన్నవి 1 రూపాయి ఖర్చు లేకుండా చేయాల్సినట్టు కూడా చేయడం లేదు. వై డూ వాంట్ దిస్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ప్రజలు ఏకేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ ఆయన నాయకుడైనా ప్రజల మాటకు తల ఒగ్గాల్సిందే. అది 4 ఏళ్ల పాటు మీరు ఏమీ మాట్లాడకుండా అన్ని వచ్చాయి, ఇంతకంటే ఏమి ఇస్తారని చెప్పుకొచ్చిన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం సీఎం, తెలుగుదేశం మంత్రులు ఇప్పుడు హఠాత్తుగా ఫ్లేటు ఫిరాయించడానికి కారణం ఈ నిధులు రాలేదేనైనా ఇంకేమైనా రాజకీయ కోణం ఉంది? వేరే రాజకీయం ఏమీ లేదు. మా ముఖ్యమంత్రి ఆశాజీవి, మెత్తనివాడు, ఘర్షణకి ఎప్పుడు అతను రెడీగా లేడు. ఘర్షణ లేకుండా వాళ్ళని మెప్పించి మనం అవమాన పాలైనా పర్వాలా, మనం ఇబ్బంది పడ్డా పర్వాలా, ఏదో రూపంగా వాళ్ళని మెప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను ప్రయత్నం చేశాడు తప్ప తన మానాభిమానాల గురించి, తను పొందినటువంటి అవమానాల గురించి కూడా ఎప్పుడు బాధపడలేం. అయితే ప్రతిదానికి సహనం ఉంటుంది కదా, ఆ సహనం దాటిపోయింది. వీలేని పరిస్థితికి వచ్చేసాం. ఇవాళ జైట్లీ గారు అంత తెగేసి చెప్పిన తర్వాత ఎవరు ఏమి ఉండి కూడా లాభం లేదు. సార్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏపీ పరిస్థితి ఏంటి? ఏపీ అభివృద్ధి పరిస్థితి ఏంటి? ఏపీకి రావాల్సిన నిధులు ఏంటి? ఇంకా మీరు తాత్కాలిక రాజధానిలో ఉన్నారు, తాత్కాలిక కట్టడాల్లోనే ఉన్నారు. 2500 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తారు, 1000 కోట్లు ఏమో గుంటూరులోను విజయవాడలోను డ్రైనేజీకి ఇచ్చారు, కానీ అసలు పనులకి ఇవ్వలేదని మీరు చెబుతున్నారు. నడడివిలో ఉంది ఏపీ మీరు చెప్తున్న లెక్కల ప్రకారం. ముందుకు తీసుకుపోయే మార్గం ఏంటి? కాంగ్రెస్ మేము అధికారంలోకి వచ్చి ఇస్తా ఉంటుంది, ఇప్పుడు బీజేపీ నదులు కాంగ్రెస్ పడ ఎక్కుతారా? అదేముండదు. నేను ఒకటే చెప్తున్నా, శత్రువైనా సరే ఫెడరల్ స్ట్రక్చర్లో మాకు కేంద్రానికి సరిపోకపోయినా సరే, మాదొక పార్టీ వాళ్ళదో ఒక పార్టీ అయినా సరే, చట్టంగా కొంత కాన్స్టిట్యూషన్ పరంగా మాకు రావాల్సిన డబ్బులు వచ్చి తీరుతాయి. మేము ఫ్రెండ్షిప్ ఉన్నదాలా మేము ఏం ఆశించామంటే ఇంకా అధికంగా నిధులు వస్తాయి, వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్లో ఉన్నటువంటి అధికారాలు మాకు వస్తాయి, వాళ్ళ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నిధులు మాకు వస్తాయని ఆశించాము తప్ప. మీరు అధికంగా ఆశించారు, చట్టంలో ఉన్నాయో ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టకపోవడం వల్ల ఇవ్వలేదన్నారు. చట్టంలో పెట్టిన 18 అంశాలు, కాకినాడ పెట్రో కారిడార్ కానీ, వైజాగ్ చెన్నై కారిడార్ కానీ, అలాగే మనకి ఈ నియోజకవర్గాల పునర్విభజన కానీ, ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. అవన్నీ చేయని బీజేపీ వీటిని ఎందుకు చెప్తా ఉంది? సహృదయం లేదు. దీనికి ఒక్కటే మాట, సహృదయం లేదు. చట్టంలో ఉన్నవే చేయలేనప్పుడు చట్టంలో లేనింటూ ఏం చేస్తారు? ఆశాజీవి. నేను ఇందాక చెప్పా, ముఖ్యమంత్రి చాలా ఆశాజీవి. మా మాదిరి తొందర ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి
సహనమే మంచిది మంచిది అని చెప్పి ఇంతకాలం అయితే ఆ సహనానికి కూడా అందుంది. ఆ సహనం దాటిపోయింది కాబట్టి ఇవాళ తెగేసుకోవడానికి సిద్ధమయ్యారు. అంటే బీజేపీకి మిమ్మల్ని వదులుకోవడం నష్టమా, వాళ్ళని మీరు వదులుకోవడం నష్టమా? ఇప్పుడు ఫైనాన్షియల్గా మేము కొంత నష్టపడవలసి వస్తుంది. రాజకీయంగా వీఆర్ విల్ బి హ్యాపీ. వీ నీడ్ నాట్ బాదర్. వీ డోంట్ వాంట్ దేర్ హెల్ప్. ఇన్ఫ్యాక్ట్ దే వాంట్ మై హెల్ప్. మై మీన్స్ మై పార్టీ. ఓకే, మీరేమో ప్రభుత్వాన్ని వదిలిపెడతారు, బయటకు వస్తా ఉన్నారు. వైసీపీ ఏకంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తుంది. మీరు ఇంతకు మించి అంటే ఇంకొక స్టెప్ వేసి అలాంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ నిర్ణయం ఏంటనేది చీఫ్ మినిస్టర్ చెప్తాడు. ఇంకెవ్వరు చెప్పేదానికి వీలు లేదు అది ఏంటనేది. నేను ఒకటే చెప్తున్నా, స్వతహాగా జగన్ అంత షార్ప్ బుర్ర ఉండేవాడు కాదు. ఎవడో చెప్పింటాడు April 6 తర్వాత ఇస్తే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, సంవత్సరం లోపల వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ రావులే, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేస్తారో చేయరో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జరిగిపోతుంది. ఒకవేళ యాక్సెప్ట్ చేశారు ఒక 6 నెలలు, యాక్సెప్ట్ చేయాలంటే 3 నెలలు ఎట్లాగైనా పడుతుంది. వీళ్ళే ఆమె దగ్గర పోయి ఇచ్చి నువ్వు అనౌన్స్ చేయని అడగరు, పోస్టర్లో పంపిస్తారు. ఆమె వెరిఫై చేసుకోవాలా, ఏ స్పీకర్ అయినా వెరిఫై చేసుకోవాలా. అలాంటి రాజీనామాలు చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే ఒకటే చేయకపోయినా ఒకటే. అంటే రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా సార్? రాజకీయ నిర్ణయం ఉందా ఈ నిర్ణయం వెనక టీడీపీ తీసుకోవడం? ఎందుకంటే ఏపీలో బీజేపీ మీద నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ కానీ ఆ బురద కానీ మనకు అంటకుండా ఉండాలంటే ముందుగానే వదిలేయటం బెటర్, సేఫ్ ప్యాసేజీ చూసుకోవడం అని. ఇప్పుడు రాజకీయం తర్వాత మాట. ప్రతి పార్టీ ఇవాళ రాజకీయాలు లేనటువంటిది లేనే లేదు. ఎవరి రాజకీయం ఉంది. మాకు నష్టం కలగకూడదు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలగకుండా ఎవరికైనా సహాయం చేయాలనేదే మా పార్టీ. మేము బలిపెట్టుకొని ఒకరికి సహాయం చేయాలనేటువంటిది మా పార్టీ ఇది కాదు. కాబట్టి మీరేమో మేము బలి పెట్టుకోకుండా ఉండడం కోసం వదిలేసామంటున్నా.